గురజాల ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. 5 సంవత్సరాలు వచ్చాడు, ఇక్కడ గొడవలు పెట్టాడు, ఇక్కడ మనుషులు చంపించాడు, మరలా నర్సాపేటలో కాంప్లెక్స్ కట్టుకున్నాడు. సొమ్ము గురజాలది, సోకు నర్సాపేటది. ఇది ఈ వ్యక్తి చేసిన అరాచకాలు. మేము గొడ్డలు పట్టుకొని వస్తాం, నరుకుతాం. గొడ్డలు పట్టుకొని వచ్చాం మగోడివి, పోలింగ్ నడుకులు ఎందుకు ఉరికావు? కొత్త గణేషన్ పాడులో మమ్మల్ని బతికించండి అని పోలీసులను బతులాడుకుని బయటపడ్డావు నువ్వు, నీ ఎంపీ క్యాండిడేట్. ఎందుకు మగోడి మీద నిలబడాలి కదా ఊర్లలో, ఎందుకు పారిపోయి వచ్చావు? రెచ్చగొట్టాడు మనుషుల్ని. అందుకని నేను వైసీపీ కార్యకర్తలకి నాయకులు కూడా గురజాల నియోజకవర్గంలో చెప్పేది ఏంటంటే, ఇలాంటి వాళ్ళ మాటలు విని మీరు మోసపోతారు. మీరు మోసపోయారు. ఒక కార్యకర్తకి కష్టం వస్తే కనీసం 10 రూపాయలు సహాయం చేయనివాడు, మానవతా విలువలు లేనివాడు, కషాయకరణ హీనంగా ప్రవర్తించే ఒక వ్యక్తి. మీకు తెలుసు వైసీపీ వాళ్ళకు కూడా ఎంతమంది నాతో పని చేయించుకున్నారు సంవత్సరాల్లో. నా దగ్గర వీడియోలోనే మీకు ఒక వీడియో నేను ఇప్పుడు ప్రెస్ ముందు పెడతాను. జంగమేశ్వరం గ్రామానికి చెందిన కరుడు కట్టిన వైసీపీ కార్యకర్త ఒకరికి 10 లక్షలు, 14 లక్షలు అట్లా ఇచ్చాను నేను సీఎం రిలీఫ్ ఫండ్. వాళ్ళు చెప్పారు మీకు ఓటే లేదు సార్ మేము, కానీ మేము సీఎం రిలీఫ్ ఫండ్ లేకపోతే మేము చనిపోతామంటే ఇచ్చాను నేను. నాకు పార్టీలు ఏమీ లేవు, బతకమని చెప్పాను నేను. యువగలంలో మీటింగ్లో కూడా చెప్పాను, మేము అధికారంలోకి వస్తాం, మీ జోలి మీరు రావు, మీరు పిల్లలు చదివించుకోండి, వ్యవసాయం చేసుకోండి, వ్యాపారం చేసుకోండి, మీ జోలు రావని చెప్పి మేము రాలేదు. ఇప్పుడు దాకా కూడా రావాల్సిన అవసరం నాకు లేదు. నాకు ఫ్యాక్షన్ అంటే తెలుసు, దాంట్లో ఇబ్బందులు ఏంటో తెలుసు, దాంట్లో నష్టపోతే ఏ విధంగా కుటుంబాలు బలైపోతాయో నాకు తెలుసు. అందుకని 94 నుంచి కూడా 7 సార్లు ఆ నియోజకవర్గంలో పోటీ చేసిన ఆదరించిన ప్రజల్ని కాపాడాల్సిన అవసరం నాకుంది. అందుకని నేను అనేక కార్యక్రమాలు నేను చేస్తున్నాను. డిసెంబర్ 20వ తారీఖు నేను పిడాలో చాలా పెద్ద ఎత్తున శ్రీనివాస కళ్యాణం పెట్టాను. పార్టీలకు అత్యంతంగా వచ్చారు. అందరికీ ఆ దేవుని ప్రసాదం, అక్షంతలు అవన్నీ కూడా 90,000 ఇళ్లకు నేను పంపించాను, ఇంక్లూడింగ్ వైసీపీ హౌసెస్ ఆల్సో. 1,00,000 ఇళ్ళు గురజాల నియోజకవర్గంలో ఉంటే 90,000 ఇళ్లకు నేను పంపించాను. వైసీపీ వాళ్ళు కూడా తీసుకున్నారు. నాకు పార్టీలు అక్కడ లేవు. నాకు ఎన్టీ రామారావు గారు నేర్పింది, చంద్రబాబు గారు నేర్పింది, లేకపోతే ఈరోజు లోకేష్ బాబు గారితో నడిచేది గొడవలు వద్దనేది. నియోజకవర్గంలో మనం డెవలప్మెంట్కి వెళ్దాం, వాళ్ళు చేసే అరాచకాలు మనకు వద్దు, మనం చేయొద్దు అనేది ఆయన రాష్ట్ర వ్యాప్తంగా చెప్పే మాట. దాన్ని నేను అమలు పరుస్తున్నాను. ఇక్కడ మీరు రాజకీయాలు చేయాలంటే చేయండి, మీరు కూడా మాకన్నా ఎక్కువ పనులు చేయండి, మాకన్నా ఎక్కువ పబ్లిక్ దగ్గరికి వెళ్ళండి, మేము అరాజకాలు చేస్తే నిజంగా మీరు చెప్పండి. చెప్పలేకపోయారు కదా సంవత్సరాలు ఏమి. ఇది వ్యక్తిగతమైన గొడవ. దీనికి మళ్ళా ఆ ఊరు బయట నుంచి అటు వెళ్తారు, ఊర్లో మధ్యలో కొండ పొమ్మంటే పోరు, మళ్ళీ ఊరు మధ్యలో కొండ పోయిన పోలీసులు అయితే అటు మేము పోము, ఊరి చివరి నుంచి పోతామని ఆ భయం ఉంది మళ్ళీ. అందుకనే ఇవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. సాహస మహేష్ రెడ్డి కంపెనీకి జగన్మోహన్ రెడ్డి అయినా వైసీపీ నాయకులు ఎవరైనా అందరికీ నేను ఒకటే చెప్తున్నాను, ఈ వ్యవస్థలో మీరు మారినంత కాలం మీ బతుకులు ఇలానే ఉంటాయి. మీరు రప్ప అన్నంత కాలం మీ కార్యకర్తలు మిమ్మల్ని దూరంగా పెట్టే పరిస్థితి కూడా ఈరోజు సమాజంలో వస్తుంది. ఎవరో ఉంటారు పాపం, తెలియని కార్యకర్తలు ఉంటారు. హీరోయిజము లేకపోతే ఏదన్నా ఫ్లెక్సీ పట్టుకుంటే మా ఫోటో పేపర్లో చూద్దాను,